జనగామ నియోజకవర్గం కొమరవెల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ మల్లికార్జున వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వర్గాలు స్వాగతం పలికాయి. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం మరియు స్వామివారి ప్రసాదం విశేష వస్త్రాలు వారికి అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని ఆలయాలు అన్ని అభివృద్ధి చేశామని అన్నారు. అలాగే తాను మంత్రిగా ఉన్నప్పుడు సహచర మంత్రి హరీష్ రావుతో కలిసి కొమరవెల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేశామని, ఆ సమయంలో ఆలయ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసి భక్తుల కోసం కాటేజీ నిర్మాణం, రోడ్లు, ఇతర పనులు 70% మేర పూర్తి చేశామని, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు 2 నెలల కాలంలో ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఇకరైనా ఆలయ అభివృద్ధి కోసం పాటుపడాలని తెలిపారు. కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకోవడం ఇది మాకు మా తండ్రులు తాతలు పరంపరగా మా కుటుంబం అంతా ప్రతి సంవత్సరము మల్లన్న స్వామి దర్శనం చేసుకోవడం, ఇక్కడి నుంచి కొండపోచమ్మ దేవాలయానికి వెళ్ళడం అనేది ఆనవాయితీ. మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మంత్రిగా, హరీష్ రావు గారు మంత్రిగా ఈ దేవాలయానికి 50 సంవత్సరాల నుంచి జరిగినటువంటి కార్యక్రమాలను చేపట్టాను. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీళ్లు లేక, అకామిడేషన్ లేక, రోడ్లు కూడా సరిగా లేక మా చిన్నతనంలో వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అంటే చిన్న చిన్న పూరి గుడిసెల టైప్లో ఇక్కడ నివాసం ఉంటుండే. ఆ రోజుల్లో ఫ్రైడే నాడు వచ్చి సాటర్డే సండే ఇక్కడనే మల్లన్న స్వామివారి దగ్గర రాత్రంతా జాగారము, ఇక్కడ ఒగ్గు కథలు కానివ్వండి, పటాలు కానివ్వండి. ఆ తర్వాత ఇక్కడ ఒక బావి ఉంటుండే, ఆ బావి దగ్గర స్నానం చేయాలంటే నీళ్ళ ఇబ్బంది, బాత్రూంలోకి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, హరీష్ రావు గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కావడం, ఆయన కూడా ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండి మంత్రిగా ఎనలేని సేవ చేసి, ఆ రోజుల్లో నేను చాలా ప్రపోజల్స్ పెట్టిన. మా కులదైవం కాబట్టి, భక్తి కాబట్టి మీకు హైదరాబాద్ నుంచే పెద్ద ఎత్తున యాదవులు వస్తారు ఈ దేవాలయం. అది ఇప్పుడు కాదు, పరంపర విషయం. సరే, ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు కూడా వస్తుంది. ఆ రోజుల్లో ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండాలని, మిషన్ భగీరథ నీళ్లు ఇక్కడ మొత్తం ఈ జాతర అంతా ఉగాది వరకు ఇవ్వాలనేటువంటిది. స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు ఒక మండపం ఏర్పాటు చేసి ఆ రోజే ఒక 10-15 వేల మంది వచ్చే విధంగా ఏర్పాట్లు, అక్కడ కూడా రోడ్లు, కరెంటు సౌకర్యం ఇవన్నీ కల్పించినటువంటి సందర్భాలు. ఆ రోజుల్లో ఒక 50 రూపాయల కాటేజు శంకుస్థాపన చేయడమే కాకుండా ఆల్మోస్ట్ 60% 70% పనులు చేపట్టారు. బట్ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే ఆ కాటేజీలు కంప్లీట్ చేయండి. ఇంకా మీరు 100 కాటేజీలు కడతామని కూడా మీరు మాటించారు. అది కూడా ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు చాలామంది వస్తారు. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళ దగ్గర రూములు తీసుకోవాలంటే 1000 రూపాయల నుంచి 7-8 రూపాయల వరకు వసూలు చేస్తారు. కాబట్టి వచ్చేటువంటి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని దూరం చేయాలంటే మనమే ఎండోర్మెంట్ ద్వారా కాటేజీలు కట్టేయవలసినటువంటి అవసరం ఉన్నది. దయచేసి నేను ప్రభుత్వానికి వెంటనే ఆ కార్యక్రమం ఏదైతే 50 కాటేజీలు ఉన్నటువంటిది అది వెంటనే కంప్లీట్ చేయండి. ఇంకా 100 కాటేజీలు కడతామని చెప్పింది, అది కూడా వెంటనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఆషామాషి వ్యవహారం కాదు. ఒకప్పుడు ఈ దేవాలయానికి 40-50 లక్షల రూపాయల ఇన్కమ్ ఉంటుంది సంవత్సరానికి. ఈరోజు 22 కోట్ల రూపాయల ఇన్కమ్. దేవాలయానికి చెందాలని ఆ రోజు హరీష్ రావు గారితో మాట్లాడి, ఎండోర్మెంట్ మినిస్టర్ గారితో మాట్లాడి స్వామివారి కిరీటం చేయించిన వారు.
మరి ఆ కిరీటాన్ని కంప్లీట్ చేసి ఇద్దరు అమ్మవార్లకు కూడా కిరీటాలు చేయాలని ఆ రోజునే మేము తీర్మానం చేయడమే